increases, what happens to leakage current? First thing, as temperature increases, what happens to ICO? ICO increases. As ICO increases, what happens to IC? What is the formula for IC? IC is equal to beta into IB plus 1 plus beta into ICO. So, ఇప్పుడు ఇది పెరిగింది అంటే ఇది ఏమైతుంది? పెరుగుతుంది. Is it clear? So, IC gets increases. As IC gets increases, okay? సో ఇక్కడ కలెక్టర్ కరెంట్ ఎప్పుడైతే పెరిగిందో ఇక్కడ రిసీవింగ్ ఎండ్ బాగా పెరిగింది. లైక్ ఇప్పుడు ఇట్లా అనుకోండి, వాటర్ మోడల్ ఇలా అనుకోండి, ట్యాప్ మోడల్ అనుకో. ఇక్కడ ఐ ఎమిటర్ వస్తుంది, ఐ కరెక్ట్ ఒక 90 వస్తుంది అనుకోండి. ఇప్పుడు సడన్ గా లీకేజ్ కరెంట్ పెరగడం వల్ల 100 కన్నా ఎక్కువ అయిపోయినట్టు 1 or 2 అవుతుంది. బట్ ఇక్కడ ఇంత వాటర్కే నువ్వు ఇది పెట్టుకున్నావు అంటే పైప్ ఆఫ్ ట్యాప్ వచ్చి ఇక్కడ 100 ఇస్తున్నావు కాబట్టి 100 ఇక్కడ రావడానికి పెట్టుకున్నావు. బట్ యూ గాట్ ఎక్స్ట్రా కరెంట్ కాదా 110. సో అంటే వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ ఎక్కువ అయిపోయి అప్పుడు వాట్ హ్యాపెన్స్ హియర్, ఇది దీంతో కంపేర్ చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇప్పుడు ఇక్కడ ఈ డోర్ పెట్టండి రా, 100 మంది వస్తున్నారు అని చెప్పాను, అక్కడ 100 మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి మాక్సిమం డోర్ ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఇంతమంది పోతారని అనుకున్నాం మనం, అజ్యూమ్. బట్ సడన్ గా ఈ మధ్య నుంచి ఎవరో దూరాడు. సో అప్పుడు ఏమైతుంది ఆ డోర్ దగ్గర? కొలిజన్ జరుగుతుంది, రప్చర్ అవుతుంది, హీట్ క్రియేట్ అవుతుంది. హీట్ ఎనీ గొడవలు జరిగినప్పుడు సో లాస్ ఆఫ్ ఎనర్జీ హ్యాస్ టు బి రిప్లేస్డ్ విత్ గెయిన్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ ఆల్వేస్. సో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఒక ఇద్దరు మనుషులు కొట్టుకోవడం వల్ల సమ్ లాస్ జరుగుతుంది. ఇద్దరు కొట్టుకుంటుంటే అలసిపోతారు లేదా? ఎందుకు అలసిపోతారు? ఎనర్జీ లాస్ అవుతుంది. సో ఆ ఎనర్జీ లాస్ అయిన ఎనర్జీ ఎక్కడైతే ఎనర్జీ గెయిన్ అవ్వాలి వేరొకరు, ఎవరు గెయిన్ అయింటారు? హీట్. సో ఎప్పుడు కూడా ఆల్వేస్ లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం కలపడట్లేదు అంటే దట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. హీట్ రూపంలో జరుగుతుంది. ఎందుకంటే నేచర్ లోకి హీట్ వెళ్ళిపోయిందంటే కనపడదు. మనం ఇప్పుడు పరిగెత్తుకుంటూ పోతున్నాం అంటే జాగింగ్ చేసామంటే ఎనర్జీ అంతా లాస్ అవుతుంది. బట్ హౌ మన బాడీ అయిన లాస్ ఆఫ్ ఎనర్జీ బయటికి ఎలా వెళ్తుంది? స్వెట్ రూపంలో. స్వెట్ ఎందుకు వస్తుంది? ఈజీగా బాడీలో ఉన్న హీట్ ని వాటర్ రూపంలో బయట డిస్కస్ చేస్తున్నాయి పోర్స్, స్కిన్ పోర్స్. అలా బయటకు హీట్ పంప్ అయిపోతుంది. సో హీట్ రూపంలో బయట రిలీజ్ అయిపోతుంది. అందుకే ఎక్కువ జాగింగ్, ఎక్కువ మనం గేమ్స్ ఆడినా బాడీ వేడి పెరిగిపోతుంది, చాలా హీట్ అయిపోతుంది. ఆ హీట్ కి మనం ఎక్కువ డిహైడ్రేషన్ కి వాటర్ అవుతాం, హైడ్రేషన్ అవుతుంది. సో అంటే టెంపరేచర్ కూల్ చేస్తాం. సో మన బాడీకి ఇది తరతరాలుగా అలవాటు అయిపోయింటాయి కాబట్టి ఎప్పుడైనా మనం ఒక స్పోర్ట్స్ అన్నా ఏమన్నా కూడా హీట్ పెరిగింది, వాటర్ కావాలని మనకు దాహం వేస్తాం. సో దట్ ఈస్ ఇండికేషన్ ఇట్ ఈస్ గివింగ్ దట్ బాడీ ఈస్ గెటింగ్ మోర్ హీటెడ్. హైయెస్ట్ హీట్ లో ఏమవుతుందంటే, హీట్ కూడా మంచిదే, బట్ ఎక్కువ హీట్ ఉంటే మన బాడీలో చాలా అవయవాలు వారి యొక్క ఫంక్షన్ డ్యామేజ్ అయిపోతాయి. సో అందుకనే అది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ సేమ్, ఇక్కడ కరెంట్ వెళ్ళడం వల్ల ఏమైంది? లీకేజ్ కరెంట్ పెరిగింది. లీకేజ్ కరెంట్ పెరగడం వల్ల ఐసీ ఏమైంది? పెరిగింది. ఐసీ అనేది పెరగడం వల్ల ఏమైంది? లాస్ట్ కి హీట్ పెరిగింది. ఐసీ పెరగడం వల్ల ఏమైంది? హీట్ పెరగడం వల్ల మళ్ళీ టెంపరేచర్ పెరిగింది. ఓకేనా? ఇప్పుడు సైకిల్ గా చూడండి. ఫస్ట్ టెంపరేచర్ రైజ్ అయింది. సో ఏమైంది దానివల్ల? ఐసీఓ రైజ్ అయింది. ఐసీఓ రైజ్ అయింది. ఏమైంది దానివల్ల? ఐసీ రైజ్ అయ్యడం వల్ల ఏమైంది? మళ్ళా హీట్ రైజ్. హీట్ రైజ్ అవ్వడం వల్ల మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఇది ఇంకా సైక్లిక్ గా ఇలా ఎంతసేపు జరుగుతుంది? సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అంటిల్ ద డ్యామేజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అంటే దానికి ఇంత కరెంటు, ఇంత వోల్టేజ్. ఇప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే సైజ్ తీసుకోండి, ఇలా 100 వస్తున్నారు, ఇలా 110 వచ్చారు సడన్ గా. మళ్ళీ హీట్ పెరగడం వల్ల 120 వచ్చారు, మళ్ళీ పెరగడం వల్ల 130 వచ్చారు, మళ్ళీ లాస్ట్ కి ఏమైపోతుంది? బయట అయిపోతుంది, తేలిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ రిపీట్లీ సైకిల్స్, దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ థర్మల్ రన్ అవే. With rising temperature, leakage current increases, IC current increases, okay, again temperature increases, this process repeats again
మేకింగ్ ఇన్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ లాస్ట్ డ్యామేజ్ అయినంత వరకు చేస్తుంది. అర్థమైనా పాయింట్ అర్థం కాదు. ఓకే, సో దాన్ని మనం థర్మల్ అంటే హీట్ వల్ల వచ్చే రన్ అవే అంటే పరిగెత్తింది, డ్యామేజ్ అయిపోయింది. దిస్ కాన్సెప్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డ్యూ టు రాసుకొని కావాలంటే డ్యూ టు రైజ్ ఇన్ టెంపరేచర్ leakage current ICO increases. Leakage current ICO increases. ICO increases. Next, which causes IC increases. ఇనిషియల్ టెంపరేచర్ పెరిగితే ఐసీఓ రావడానికి ఫార్ములా ఏది మీకు? ICO2 is equal to ICO1 into T2 minus T1/10. ఇది ఈ నుంచి ఈ స్టెప్ రావడానికి టెంపరేచర్ పెరిగితే. ఈ నుంచి ఈ స్టెప్ ఐసీ రావడానికి ఏ ఫార్ములా యూజ్ అవుతుంది? IC is equal to బీటా ఇంటూ IB ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ ICO. ఇది పెరిగితే మళ్ళీ హీట్ పెరుగుతుంది అనేది నేచర్ చెప్తున్నది. కరెంట్ ఎక్కువ పెరిగదు, హీట్ పెరుగుతుంది. ఇది నేచర్ లో, అంటే ఇది మ్యాథమెటిక్స్ కాదు. ఇది ఇక్కడ నుంచి మళ్ళా రొటేషన్. హీట్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది తెలుసు కదా, అది కూడా అలా ఫార్ములా. ఏం డౌట్స్? సో మెయిన్ ఎఫెక్ట్ ఎవరు ఇక్కడ? మనకు మెయిన్ ప్రాబ్లం ఎవరు ఇక్కడ? ఈ VBE కన్నా కూడా టెంపరేచర్ లో VBE కన్నా కూడా మెయిన్ ప్రాబ్లం ఎవరు మనకు? ICO. దాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు మనం. లీకేజ్ కరెంట్ కంట్రోల్ అని చేయకపోతే. ఓకే సార్, ఏం చేయిస్తారు అంటే, సార్ లీకేజ్ కరెంట్ అంటే లోపల మెటీరియల్ వాడేవాడో తయారు చేసి ఉంటారు కదా, దాన్ని నేనేం చేయలేను కదా. ఓకేనా, మనం ఏం చేయగలం? ఆ మొత్తం సైకిల్లో మనం దీన్ని స్టాప్ చేయాలి. సైకిల్ అంటే ఏం చేయగలం? ఏంటి? కూలెంట్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఏ స్టెప్ లో పెట్టాలి కూలెంట్? ఈ స్టెప్ లో పెట్టగలమా? ఈ స్టెప్ లో పెట్టగలమా? నో. IC1 ఇంక్రీజ్ అనేది మెటీరియల్ ప్రాపర్టీ, లోపల పెరుగుతూ ఉంటుంది. అది నువ్వు ఆపగలవా? IC పెరుగుతుంది, దాన్ని మెటీరియల్ ప్రాపర్టీ ఆపగలవా? హీట్ మన టెంపరేచర్ క్రియేట్ చేస్తుంది. హీట్ ఆపగలవు నువ్వు. హీట్ తగ్గించవచ్చు. ఎలా తగ్గించవచ్చు హీట్ ని? బయటకు వస్తే వేడిని ఎలా తగ్గించవచ్చు? ఫ్యాన్లు పెట్టచ్చు. ఫ్యాన్లు పెట్టేస్తే ఈ హీట్ ని తీసుకొని బయటికి డిస్ప్లేన్ చేస్తారు, అంటే నేచర్కి ఇచ్చేస్తారు. నేచర్కి ఇచ్చేస్తే హీట్ త్వరగా తగ్గిపోతుంది. అవునా కదా? ఇంకేం చేయొచ్చు? వాటర్ పోసాము ట్యాంక్స్ పోతారా? రే బాబు, వాటర్ అనేది కండక్టర్ రాదు, పోతే పోతా ట్యాంక్స్ కాలిపోతుంది. నెక్స్ట్, ఫ్యాన్ వాడచ్చు. ఇంకా కూలెంట్ వాడచ్చు. క్రీమ్స్ రూపంలో ఇప్పుడు అమ్ముతున్నారు. ట్రాన్సిస్టర్ పైన కూలెంట్ వైట్ కలర్ కూర్చోవనుకో అది హీట్ లాగేస్తారు. ఇంకా సింక్స్ అమ్ముతారు, హీట్ సింక్స్ అమ్ముతారు. హీట్ సింక్స్ ఆర్ ద డివైజెస్ విచ్ ఈట్స్ అవే హీట్స్. అండ్ అల్యూమినియంతో కానీ దేంతో కానీ తయారు చేసిన దాన్ని ఒక ట్రాన్సిస్టర్ పైన పెట్టామనుకో, ఆ హీట్. అందుకే మనకి ఎప్పుడు కూడా మీరు మంచి ఇన్వర్టర్ సర్క్యూట్స్ అవి చూసారంటే, ఒక ట్రాన్సిస్టర్ ఇలా ఉండిందనుకో, ఇలా బోర్డు ఇలా ఉండింది ట్రాన్సిస్టర్, దీని వెనకాల హీట్ సింక్ అల్యూమినియం ఫాయిల్ ఇలా ఉంటుంది, ప్రొటెక్షన్ లాగా దాన్ని అతికించి పెడతారు. ఎందుకంటే దట్ అల్యూమినియం విల్ టేక్ అవే దట్ హీట్ అండ్ స్ప్రెడ్ టు ద నేచర్. అలా తగ్గిస్తారు మీకు. అందుకే ఇప్పుడు CPU కంప్యూటర్స్ చూసారుగా, వాళ్ళన్నీ ఫ్యాన్లు ఉంటాయి, చిన్న ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. ఎందుకవి? హీట్ రెడ్యూస్ చేయడానికి. లోపల ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కాబట్టి హీట్ రెడ్యూస్ అవుతాయి. లీకేజ్ కరెంట్ నో, IC కరెంట్ నో, దీన్నో మార్చలేము మనం. ఇది నేచర్ వల్ల పెరుగుతుంది. అంటే ఈ ఊర్లో నుంచి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళావు, టెంపరేచర్ మారిపోయింది. టెంపరేచర్ మారడం వల్ల ఇది మారుతాయి, ఇది మారడం ఇది మారుతాయి. ఓన్లీ నువ్వు కంట్రోల్ చేయగలిగింది ఓన్లీ ఇదే, ఇంత మించి ఇంకేం కంట్రోల్ చేయలేవు. అర్థమైనా? హీట్ దగ్గర మనం 3 థింగ్స్ వాడచ్చు. ఏంటది? ఫ్యాన్ వాడచ్చు, కూలెంట్ వాడచ్చు, కెమికల్ కూలెంట్ వాడచ్చు. థర్డ్, హీట్ సింక్స్ వాడచ్చు. హీట్ సింక్స్ ఆర్ నథింగ్ బట్
కలెక్టర్స్ ఆఫ్ టెంపరేచర్. సింక్ అంటే కలెక్టర్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ ని డిస్ట్రక్ట్ చేస్తుంది. డిస్ట్రక్షన్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ హీట్ సింక్. అది రాస్తుంది. In order to avoid thermal runaway, we can use either fan, next coolant. Coolant అంటే కెమికల్ కూలెంట్, క్రీమ్ లాగా అమ్ముతారు. కెమికల్ కూలెంట్ ఆర్ హీట్ సింక్స్. హీట్ సింక్ అంటే ఏంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ టెంపరేచర్, టెంపరేచర్ ని చంపేస్తుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు యూజువల్ గా అసలు ఇక్కడ బేస్ పెరుగుతుంటే, ఇక్కడ బేస్ కరెంట్ పెరుగుతుంటే ఈ ఐసీఓ కరెంట్ ఎంత పెరుగుతుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 మిల్లీ ఆంపియర్స్ ఉంది అనుకో, 1 మైక్రో ఆంపియర్స్ ఉంది, ఒక లీకేజ్ కరెంట్ ఉంటుంది. సో ఇది కొంచెం మారింది, 10 మైక్రో ఆంపియర్స్ గా వెళ్ళింది, మళ్ళీ లీకేజ్ కరెంట్ మారుతుంటుంది. సో ఒక ట్రాన్సిస్టర్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని చెప్పాలంటే మనము, సో ఈ కరెంట్ బేస్ కరెంట్ ఎంత ఇంప్రూవ్ అయితే ఐసీఓ ఎంత ఇంప్రూవ్ అని తెలుసుకోవాలి. ఇంకో విధంగా చూద్దాం. సారీ ఇంకో విధంగా ఇంతమంది రిమూవ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఐసీ కరెంట్ ఉంది కదా, దీనికి ఐసీఓకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో నేర్చుకోవాలి. అంటే ఐసీఓ అనేది ఐసీని ఎఫెక్ట్ చేస్తారని తెలిసినాయి బికాస్ ఆఫ్ ఫార్ములా. బట్ హౌ మచ్, ఎంత చేస్తుంది అని తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 degrees ఐసీఓ కానీ ఇంప్రూవ్ అయితే ఐసీ అనేది ఎంత ఇంప్రూవ్ అవుతుందో మనకు తెలియదు. ఒకవేళ 5 degrees పెరిగితే ఎంత పెరుగుతుంది ఐసీ తెలియదు. అంటే దీనికి దాని రిలేషన్ తెలియదు మనకి. దేనికి రిలేషన్ ఉంది? ఐసీకి ఐవీకి ఉంది. ఐసీకి ఐసీఓకి ఉందా అంటే ఇవన్నీ లేకపోతే రేటుగా ఉన్నట్టే కదా. సో అవన్నీ రిమూవ్ చేసేదానికి ఒక ఫార్ములా తయారు చేస్తాను నేను. ఓకే చూడండి. సో టు ఫైండ్ రిలేషన్ బిట్వీన్ ఐసీ అండ్ ఐసీఓ we have to find DIC by DICO. DIC by differentiation in IC by differentiation in ICO. D అంటే ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ఐసీ డివైడ్ బై డిఫరెన్స్ ఇన్ ఐసీఓ. అంటే ఐసీ ఐసీఓ కానీ నాకు మారితే ఐసీ ఎంత మారుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అలా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉంది అనుకోండి, ఇక్కడ ఐసీఓ2 1, ఇక్కడ IC1, ఇక్కడ IC12. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 మైక్రో ఆంపియర్స్ ఉంది అనుకో, ఇది ఎంత పెరిగింది? 10 మైక్రో ఆంపియర్స్ ఎంత పెరిగింది. వీడు అట్లా మనకి 2 మైక్రో ఆంపియర్స్ వీళ్ళు అనుకో, ఇక్కడ ఎంత వెళ్తుంది అని దాని రిలేషన్ తెలుసుకోము. ఎగ్జాక్ట్ చెప్పలేము మనం. అంటే డైరెక్ట్ ఇట్లా మనకి ఇది లేకపోయింటే ఏడు పెరుగుతుంది ఎంత పెరుగుతుంది డైరెక్ట్ చెప్పగలం అర్థం. సో నౌ మై ఇంటెన్షన్ ఇస్, as ICO is very important for me, I am learning the relation between IC and ICO. Is that fine? Mida ardham gananta వదిలేసేయండి. Just now I want to know the relation between IC and IC. ఇప్పుడు దాకా చదివిన ఫార్ములా డైరెక్ట్ గా రిలేషన్ ఉందా వాటి రెండింటికి? లేదు. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే I will differentiate both sides with respect to IC. ఐసీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అప్పుడు ఇదేమైతుంది? డిఐసి బై డిఐసి మ్యాథ్స్ వచ్చు కదా. ఓకే, ఇలా అవననుకోమా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ వై ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ జెడ్ అనుకో. డిఫరెన్షియేట్ విత్ ఎక్స్ అని బోత్ సైడ్స్ చేస్తున్నా. అంటే డిఎక్స్ బై డిఎక్స్, డివై బై డిఎక్స్, డిజెడ్ బై డిఎక్స్. ఇస్ దట్ టైం?
అది అర్థమైంది మీకు? అది అర్థం కాదు కదా. అదే ఇది వాడదాం. వెరీ గుడ్. సో బీటా ఇక్కడ ఉంది. ఇక్కడ ఎప్పుడు ఏమొస్తుంది చెప్పండి చూద్దాం. మీకు అర్థమైతే ఐవి బై మళ్ళీ ఏమొస్తుంది చెప్పండి. డిఐసిఓ బై వెరీ గుడ్, సూపర్, బాగా చెప్పారు. మనకు కావాల్సిందండి ఇట్లా ఐసీ బై ఐసీఓ కట్టాలి. సో మీదంతా అవసరం లేదు. అంటే ఐని పక్కన తీసుకొస్తా, కన్ఫ్యూజ్ అవ్వాలి కదా. ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చా నేను? 1. ఓకే. సో 1 ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ డిఐబి బై డిఐసి ప్లస్ బీటా ఇంటూ డిఐసిఓ బై ఇది కట్టండి. నాకేం కావాలి యాక్చువల్గా? డిఐ బై డిఐసి బై ఇది కావాలి. కట్టండి చూద్దాం. ఇది పక్క పంపిస్తా. అప్పుడేమైతే 1 మైనస్ బీటా డిఐబి బై డిసి ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ డిఐసిఓ బై నాకు ఇప్పుడు ఏం కావాలి? ఇది రివర్స్ లో కావాలి కదా. సో నేను ఇది పక్క తీసుకొస్తా, ఇది పక్క తీసుకొస్తా. అప్పుడు ఏమవుతుంది? బై ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా ఇంటూ డిఐబి బై డిఐసి. ఇది ఫామ్. ఓకేనా? సో స్టెబిలిటీగా బాగుండాలి అంటే నాకు దీన్నే నేను ఎస్ అంట. ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఐ, స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఐసి బై 1 ప్లస్ డిఐసిఓ. లీకేజ్ కరెంట్. లీకేజ్ కరెంట్ పెరిగితే ఐసీ కరెంట్ ఎంత పెరుగుతుంది అనేది నేర్చుకోవాలనుకుంటున్నాను నేను. సో స్టెబిలిటీ యాక్చువల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే అందరూ రాసుకొని చెప్తాను మళ్ళీ. ఫస్ట్ ఎస్ అంటే డి ఐసీ బై ఐసీఓ. మనకు ఒక సిస్టమ్ స్టేబుల్ గా ఉందంటే చేంజ్ ఇన్ ఐసీఓ ఉంటే చేంజ్ ఇన్ ఐసీ అవ్వాలా లేదా? చేంజ్ ఇన్ ఐసీ అవ్వతే బెటరా, మంచి సిస్టమా? చేంజ్ ఇన్ ఐసీ అవ్వకపోతే మంచి సిస్టమా? బాగా ఆలోచించు. సో ఒకటి ఇప్పుడు మీరే ఉన్నారు, మన ఇద్దరు రిలేషన్ ఉంది. ఓకేనా? సో మన రిలేషన్ బాగుండాలి అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో నేను చేంజ్ అయినప్పుడు మీరు చేంజ్ అవుతూ ఉన్నారు అనుకోండి. ఓకే, దట్ ఈస్ 1 వే. ఒకటి మీరు చేంజ్ అయినప్పుడు నేను కాన్స్టెంట్ గా ఉండొచ్చు, ఆర్ నేను చేంజ్ అయినప్పుడు మీరు కాన్స్టెంట్ గా ఉండొచ్చు, ఆర్ మీరు చేంజ్ అయినప్పుడు నేను చేంజ్ అవ్వచ్చు. 3 కేసెస్ వస్తాయి. ఒక 2 వేరియబుల్స్ వచ్చాయి ఇంకా ఎక్స్ వై. ఇది చేంజ్ అవుతుంటే ఇది చేంజ్ అవ్వడం ఒకటి, ఇది చేంజ్ అవుతుంటే వై కాన్స్టెంట్ గా ఉండడం ఒకటి, ఎక్స్ కాన్స్టెంట్ గా ఉండి వై చేంజ్ అవ్వడం ఒకటి. ఇద్దరు పీపుల్ ఉన్నప్పుడు ఇది ఒక ఛాన్సెస్ ఉంటాయి, 3 ఛాన్సెస్. ఇది ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఐసీఓ అనే వేరియబుల్ ఉంది. ఐసీఓ అనే లీకేజ్ కరెంట్ మారే కొద్దీ నాకు ఐసీ వాల్యూ మారాలా వద్దా? మంచి సిస్టమ్ అయితే మారకూడదురా వావు. ఆ లీకేజ్ కరెంట్ పెరుగుతూ పోతుంటే ఐసీ కూడా పెరుగుతూ ఉంటే థర్మల్ రన్ అవే వస్తాయి కదా. మామూలుగా అలా జరుగుతుంది. అలా జరగకూడదు, మనం ఇంజనీర్లు అలా చేయకూడదు. ఆ హీట్ పెరిగినా కూడా, ఐసీఓ పెరిగినా కూడా ఐసీ పెరగకుండా చూడాలి. నేను చెప్పే అర్థమవుతుందా? ప్రాబ్లం అదే. దానికి కదా మనం సొల్యూషన్ ఎత్తుకున్నాము. హీట్ సింక్స్ ఏది వాడాము, అన్ని వాడాము. ఇప్పుడు ఐసీఓ మార్చి పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ 1 మైక్రో ఆంపియర్స్ ముందు ఉంది. ఇప్పుడు నేను కాస్త అది 10 మైక్రో ఆంపియర్స్ లీకేజ్ కరెంట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నాకు ఐసీ కరెంట్ మామూలుగా నాకు 2 మిల్లీ ఆంపియర్స్ బాగా వస్తుంది నీట్ గా. సడన్ గా లీకేజ్ కరెంట్ వెళ్ళడం ఉంటుంది. ఇది కాస్త 3 మిల్లీ ఆంపియర్స్ వచ్చిందనుకో కాన్స్టెంట్ కరెంట్ కాదు కదా, అప్పుడు వేస్ట్ సిస్టమ్ అని పక్కన పడేస్తారు. సో ఇప్పుడు నాకు ఇక పెరిగినా కూడా ఏముండాలి? లీగల్గా 2 ఉండాలి. ఒకవేళ చేంజ్ అయినా 2.001 మిల్లీ ఆంపియర్ ఇలా ఉండాలి అంతే, ఇంచుమించి. అర్థమైనా? మన ఏమేంటి ఫైనల్ గా ఏమైనా కానివ్వండి, నాకేం కావాలి లాస్ట్కి? ఐసీ కరెంట్ కాన్స్టెంట్ కావాలి. అది నువ్వు చేంజ్ అవ్వు, ఏం చేంజ్ ఏమైనా జరుగు, నాకు కావాలి. సో బెస్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఫార్ములా ప్రకారం తీసుకొస్తాను, మీకు అర్థం కాదనిపిస్తుంది. ఓకే, సో ఎస్ ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది? స్టెబిలిటీ ఫ్యాక్టర్ 1 ప్లస్ బీటా బై 1.
ఐసి. ఇది మన చేతిలో లేదు. బీటా అంటే మెటీరియల్ ప్రాపర్టీ, బీటా అంటే మెటీరియల్ ప్రాపర్టీ, ఇది మన చేతిలో ఉంది. వాట్ ఈస్ దట్? చేంజ్ ఇన్ బేస్ కరెంట్ బై చేంజింగ్ కరెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమేమి ఉన్నాయి అదే ఛాన్సెస్ ఉంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 0 అయ్యే ఛాన్స్ ఉంది. డిఫరెన్షియేషన్ బేస్ బై డిఫరెన్షియేషన్ కలెక్ట్ అంటే కలెక్టర్ కరెంట్ మారుతుంటే బేస్ కరెంట్ ఈ రేషియో వచ్చి ఏదో 0 అవ్వచ్చు. 0 అయితే అప్పుడు ఏమవుతుంది క్యాలిక్యులేషన్? 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా ఇంటూ 0 ఎంత? సో 1 ప్లస్ బీటా, ఇది ఒక ఛాన్స్. సెకండ్ కేసు తీసుకుందాం. ఇది DIB by DIC. So now DIB by DIC for example 0 అయితే S ఏమైంది? 1 plus beta. Next DIB by DIC for example -1 ఉంది, అప్పుడు ఏమైతుంది? -1 అయింది. 1 plus beta by ఏరా ఫస్ట్ లో ఇంట్రెస్ట్ మ్యాథ్స్ వచ్చేదా? 1 plus beta by 1 minus of -1 అంటే 1 plus beta. 1 plus beta by 1 plus beta 1. సో ఏమొస్తుంది? 1. ఓకేనా? నెక్స్ట్ DIB by DIC -100 ఉంది కనుక అప్పుడు ఏమైతుందండి యూజర్ గా? S is equal to 1 plus beta by 1 plus 100. దీని వాల్యూ లెస్ దెన్ 1 ఉంటుందా గ్రేటర్ దెన్ 1 ఉంటుందా? బాగా మ్యాథ్స్ లో బాగా పూడి ఉన్నారు. సరే ఇది చెప్పండి. +100 ఉంటే 1 plus beta by ఓకేనా? సో ఇలా 1 లైన్ సబ్ట్రాక్ట్ అవుతుంది సంథింగ్ ఇక్కడ అంటే ఇది సమ్ ఫ్రాక్షన్ లో ఉన్నట్టు. నెగిటివ్ నెంబర్ కాదు, పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనస్ లో ఈ మొత్తం కలిసి హాఫ్ అయింది అనుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది? 1 ప్లస్ బీటా బై 1 మైనస్ హాఫ్ ఎంత? ఇప్పుడు ఇది 2 times ఇంటూ 1 మైనస్ హాఫ్ ఎంత? హాఫ్. హాఫ్ అంటే పైకి వెళ్తుంది 2 ఇంటూ. అయిపోయింది. మ్యాథ్స్ అంటే ఎత్తిపోయారు. ఇదే ఫోబియారా బాబు. మీరు ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్తే మ్యాథ్స్ చూస్తే భయపడేటైతే నేను చదవడం ఆపేయడం అనిపిస్తుంది. ఈ డిప్లొమా అయిపోయిన ఏడన్నా జాబ్ ఎత్తుకోండి, ఎలక్ట్రీషియన్ వర్క్స్ ఏదన్నా. ఇది దీంట్లో ఏముంది కాన్సెప్ట్ అంటే మీకు ఎస్ వాల్యూ ఎంత ఉంటే మీకు బెటర్ చెప్దామని ట్రై చేశానండి. ఓకేనా? ఎస్ వాల్యూ మోస్ట్లీ ఎవరి మీద డిపెండ్ అవుతాయి? దీని మీద. ఓకే, సో మనకు ఎక్కువ ఇంప్రూవ్ అవ్వాలా తక్కువ ఎస్ ఎలా ఉండాలి వాల్యూ? ఇప్పుడు సరే దీంట్లో బెస్ట్ ఏది రోస్ట్ ఏది చెప్పండి చాలు. నా సిస్టమ్ మీరు అర్థం చేసుకుంటే బాగా ఐసీ బై ఐసీఓ వాల్యూ అంటే డిఐసి బై ఐసీఓ వాల్యూ 3 ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఒకటి డిఐసి బై డిఐసిఓ, ఐసీ బై డిఐసిఓ ఛాన్సెస్ 3 ఉన్నాయి. 1 అయ్యే ఛాన్స్, 1 ప్లస్ బీటా అయ్యే ఛాన్స్, 1 ప్లస్ బీటా కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్. బెస్ట్ ఏది? బెస్ట్ ఈస్ 1. వెరీ గుడ్, సూపర్, బెస్ట్. వర్స్ట్ ఏది? దిస్ ఈజ్ వర్స్ట్. ఏదైనా చెప్పండి ఎందుకు బెస్ట్ చెప్పిన ఆన్సర్ చెప్పండి, చెప్పండి ఎందుకు చెప్. మెటీరియల్ ప్రాపర్టీ ఉండదు. ఓకే, ఇంకా 1 వల్ల ఇంకా అడ్వాంటేజ్ గౌరవ చెప్పండి. 1 చెప్పినారు చెప్పండి, ఏం పర్లేదు. యూనిటీ ఇంకేం అదే అడుగు. సో ఇక్కడ ఇది మీకు 1 అంటే అర్థం ఏంటి? డిఐసి బై డిఐసిఓ. ఇది చేంజ్ అవుతుంటే ఇది ఎక్కువ చేంజ్ అయింది అనుకో ఇది వస్తుంది. ఓకేనా? మీరు ఇప్పుడు చూడండి ఇట్లా. సో వై బై ఎక్స్ ఉందంట ఈజ్ ఈక్వల్ టు, ఓకే, వై అంటే మీ ఉద్దేశంలో ఐసీ బై ఐసీ1. సో ఇది 1, 20, 100. వై అంటే ఎవరు మనకు? ఐసీ.
ఇది 1 ఇంటూ వేస్తా 20 ఇంటూ వేస్తా 100 ఇంటూ వేస్తా చూస్తున్నాం. ఈ ఎక్స్ ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళాలా? సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు 20x, y ఈజ్ ఈక్వల్ టు 100x. ఫర్ ఎగ్జాంపుల్ లీకేజ్ కరెంట్ ఒక 10 ఉంది అనుకో, అవి y ఏమవుతుంది ఇక్కడ 10 అయింది, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది? సో దేంట్లో ఎక్కువ ఐసీ చేంజ్ ఎక్కువైంది దీంట్లో. అంటే మనకి ఏది బెస్ట్ యాక్చువల్గా, ఎక్కువ చేంజ్ అవ్వాలా తక్కువ చేంజ్ అవ్వాలా? అది ఏది బెస్ట్ అప్పుడు? ఫస్ట్ బెస్ట్. అంటే దీని యొక్క ఎఫెక్ట్, ఎక్స్ యొక్క ఎఫెక్ట్ తక్కువ దేనికి ఉంటుందంటే, ఈ వాల్యూ తక్కువ దేనికి ఉంటే దానికి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వెళ్తే డిఫిజికల్ వై కదా. ఇక్కడే ఆలోచించండి. ఐసీ ఈ పక్క వెళ్ళిపోయి ఉంటుంది. సో ఐసీ అంటే కలెక్టర్ కరెంట్ ఎక్కువ మారాలా లేదా? ఎక్కువ మారకూడదు. ఎక్కువ మారితే మళ్ళా కాన్స్టెంట్ కరెంట్ కాన్సెప్ట్ పోతుంది. ఇంకెంతకన్నా దారుణంగా చెప్పలేదు. స్కూల్కి వెళ్ళి చెప్పాడు, రెండు డివైడ్ అవుతూ ఉంటే పైన ఎక్కువ మారకూడదు అని నేను అన్నానంటే దట్ రేషియో వాల్యూ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. ఇది క్లియర్? సో ద బెస్ట్ ఈజ్ 1. సో ఇంకటి నుంచి ఏ సర్క్యూట్ అయినా నేను ఇంక మిగతా అన్ని చెక్ చేయండి. ఏమేమి చెక్ చేయాలి? ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి స్టెబిలిటీ ఫ్యాక్టర్? యాక్చువల్ గా టెంపరేచర్, వివి బేస్ కరెంట్, బీటా థర్మల్ అనేది అవన్నీ చెక్ చేయను. ఓన్లీ ఎస్ వాల్యూ చెక్ చేస్తా. ఎస్ వాల్యూ ఏది తక్కువ ఉంటే నాకు అది బెస్ట్. ఇస్ దట్ ఫైన్? అది రాసుకొని నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, నెక్స్ట్ సర్క్యూట్ చూద్దాం. దానికి ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. నౌ విల్ ఫైండ్ అవుట్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఫార్ ఫిక్స్డ్ బయాస్. ఆల్రెడీ ఫిక్స్డ్ బయాస్ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఫిక్స్డ్ బయాస్ అంటే ఎట్లా ఉంటుంది ఇది? సో ఇంతేనా? ఇది క్లియర్? ఇక్కడ ఆర్బి, ఇక్కడ ఆర్సి, ఇక్కడ ఓకే, ఇది కలెక్టర్, ఇది బేస్, ఇది ఎమిటర్. సో నేను ఈ సర్క్యూట్ తీసుకోమన్నా, ఓకేనా? ఆ ఫార్ములా ఏమొచ్చింది? ఈ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐవి, ఇక్కడ ఐసి. సో ఇన్పుట్ సైడ్ తీసుకోండి. ఇది ఇన్పుట్ సైడ్ ఈ పక్క. వాట్ ఇస్ ఈక్వేషన్ హియర్? సో ఈ బ్యాటరీ వోల్టేజ్ ఎవరు తీసుకుంటారు ఇక్కడ? VCC is equal to VBRB plus VB. అంతేనా? ఓకే. నౌ IB ఎంత ఇక్కడ? IB is equal to VCC minus VB by RB. అంతేనా? నెక్స్ట్ అవుట్పుట్ ఎక్కడ తీసుకున్నాను? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐసి ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఐబి. సో ఐబి ఈక్వేషన్ ఏంటి? ఐబి అంటే విసిసి బై విబి బై లాస్ట్ ఇంత ఇది. సో నీకు ఫైనల్ గా ఎప్పుడైనా సరే అవుట్పుట్ కరెంట్ కట్టాలి. ఇన్పుట్ కరెంట్ ఐబి కట్టాలి, అవుట్పుట్ కరెంట్ ఐసి కట్టాలి. దట్ ఇస్ ద రూల్. అంటే ఇది ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ ఇన్పుట్ సైడ్ ఈక్వేషన్ కట్టుకుంటాం. ఎలా వెళ్తే అవుట్పుట్ రావాలి కదా లాస్ట్ కి. లోపలికి వెళ్ళి ఎలా వస్తుందో అవుట్పుట్ ఇన్పుట్ కి రిలేషన్ కలుపుతాం. అర్థం? అప్రోచ్ ఏదైనా సర్క్యూట్ తీసుకుంటే ఫస్ట్ ఏం కట్టాలి మనం? ఇన్పుట్ సైడ్ కరెంట్ కట్టాలి. దీనికి అవుట్పుట్ కరెంట్ రిలేషన్ మీకు తెలిసి ఉండాలి. ఐసీ ఈక్వల్ బీటా ఇంటూ ఐబి. ఐబి ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసి చాలు. సో ఈ 2 స్టెప్స్ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్, ఈ సెకండ్ స్టెప్, దాని సబ్స్టిట్యూషన్ అనేది థర్డ్ స్టెప్. ఈ స్టెప్ చేస్తాం. మనం స్టెబిలిటీ ఫ్యాక్టర్ కట్టాలంటే ఎస్ ఈక్వల్ ఫార్ములా ఏంటి మనకు? బీటా బై బీటా ఇంటూ. సో మనం ఈ డిఫరెన్షియేషన్ బేస్ బై డిఫరెన్షియేషన్ కలెక్టర్ కనుక కడితే సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ ఐబి అంటే బేస్ ని దేంతో డిఫరెన్షియేట్ చేయాలి? ఐసీ డిఫరెన్షియేట్. సో ఎక్కడ ఉంది బేస్? ఇది బేస్. దీన్ని డిఫరెన్షియేట్ చూద్దాం. సో ఐబి ఫార్ములా ఏంటి? విసిసి మైనస్ VB by RB. So differentiate on both sides. అప్పుడు ఏమైంది? DIB by DIC. ఇక్కడ ఎక్కడైనా ఉండే IC అనేది లేదు. ఇది కాన్స్టెంటా? ఇది కాన్స్టెంటా? 0.7. ఇది కాన్స్టెంటా? కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? సో 0. సో అప్పుడు ఎస్ ఏమవుతుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా by 1 minus beta into 0. S is equal to
1 plus beta. S is very high, hence unstable. ఇది unstable. ఎక్కువ ఉండకూడదు, S తక్కువ ఉండాలి. S అంటే ఏంటి మామూలుగా DIC by DICO అంటే ఇది కొంచెం ICO ఇది పెరిగితే ఇది ఎక్కువ పెరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ అన్స్టేబుల్. హై ఏంటంటే యూజువల్ గా బీటా ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది యూజువల్ గా కామన్ ఎమిటర్ లో? బీటా వాల్యూ యూజువల్ ఐడియల్ వాల్యూ ఏంటి? మినిమం 100 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది S is equal to 1 plus 100 అంటే ఎంత 101 ఉంది. సో ఇది ఏమవుతుంది ICO 101 అంటే ఇది 1 యూనిట్ పెరిగితే ICO ఎంత పెరుగుతుంది? 101 టైమ్స్ పెరుగుతుంది, అంతే కదా. ఇది ఫిజికల్ 101 అనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1 మైక్రో ఆంపియర్స్ అయింటే ICO అనేది ఇది పక్క వెళ్తే 101 మైక్రో ఆంపియర్స్ పెరుగుతుంది. ఓకేనా మీకు? నో, అందుకే ఇది వేస్ట్ సర్క్యూట్. ఇది వేస్ట్ సర్క్యూట్. Fixed bias is not a very good circuit because its stability factor is very high. Calculation of stability factor for fixed bias and heading పెట్టుకొని చేయండి చంద్రాయన. ఇదే లాస్ట్ టాపిక్ ఇది క్లాస్ కి. మీరు ఎప్పుడైనా నిద్రలు లేసే ముగ్గు ఎలక్ట్రానిక్స్ అంటే కూడా ఈ బొమ్మ గీసేయాలి. ముగ్గు ఇంట్రా బాబు అన్న కూడా ఈ ముగ్గు వేయాలి, అంత ఇంపార్టెంట్ ఇది. అందుకని మీరు ఎగ్జామ్ లో కూడా ఈ బొమ్మను గుర్తుపెట్టుకుంటే కనీసం 10 మార్కులు వస్తాయి. అంటే ఏమి రాదు, ఈ బొమ్మ కూడా గుర్తుపెట్టుకుంటారు సార్, నాకు అది ఒక్కటి గీస్తాను సార్ అంటే. సో ఫిక్స్డ్ బయాస్ ఎంతవరకు వచ్చాం మనం? ఇదేంటి? ఓకేనా? ఇది దీనికి ఎక్స్ట్రాగా ఇక్కడ కలెక్టర్ దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ పెట్టుకుంటాం. ఎక్స్ట్రాగా ఒక రెసిస్టెన్స్ పెట్టుకుంటాం. దీన్ని ఏమంటారంటే ఎక్కడ ఉంది? ఇది ఏమిటి దగ్గర కాబట్టి RN, ఇది RC, ఇది బేస్ దగ్గర ఉంది కాబట్టి RN, ఇది కలెక్టర్ దగ్గర ఉంది కాబట్టి RCN, ఇది VCC అన్నారు. సో దీనికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ గా ఒక రెసిస్టర్ కిందకి వస్తుంది. ఇది RB1, ఇది RB, రెండు ఉన్నాయి కాబట్టి RB2. ఒక ట్రాన్సిస్టర్ యూజువల్ గా ఫిక్స్డ్ బయాస్ లో ఈ రెండే ఉన్నాయి, ఎక్స్ట్రాగా 2 రెసిస్టర్స్ యాడ్ చేసి. సో దీన్ని వోల్టేజ్ డివైడర్ బయాస్. మామూలుగా మీరు వేరే టెక్స్ట్ బుక్స్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ బీటెక్ వెళ్ళినా కూడా మీకు ఏంటంటే ఇది లేకుండా ఇది ఒక్కటి యాడ్ చేస్తే స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేస్తాం. ఎస్ కట్టం కదా ఎంతమంది, ఆ ఎస్ ఇది యాడ్ చేయడం వల్ల ఏమైందో క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ కనెక్షన్ ఇక్కడ కాకుండా ఇక్కడికి ఇస్తే ఏమైందో కనెక్షన్ చేస్తాం. దాన్ని కలెక్టర్ బేస్ బయాస్ అంటారు, దీన్ని ఎమిటర్ ఫాలోవర్ బయాస్ అంటారు. ఇవన్నీ ఒక 5-6 ఉంటాయి పిచ్చి పిచ్చి సర్క్యూట్స్ అని. అవన్నీ డిస్కస్ చేస్తే మనకు బెస్ట్ సర్క్యూట్ ఏదో తెలుస్తుంది, ఎస్ వాల్యూ కడితే వస్తాయి. కానీ మీ సిలబస్ అవన్నీ పీకేశారు, మీ సిలబస్ ఏం లేదు. ఫైనల్ గా బెస్ట్ సర్క్యూట్ ఏదైతే వోల్టేజ్ డివైడర్ బయాస్ ఉందో అది ఒకటి ఉంది మీకు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది చదువుకోండి. సో కలెక్టర్ బేస్ బయాస్ ఎక్స్ట్రా చదువుకోండి. కలెక్టర్ బేస్ బయాస్ సర్క్యూట్, సెకండ్ ఎమిటర్ ఫాలోవర్ సర్క్యూట్, ఓకేనా? ఒకటైతే పక్కాయా, ఈ రెసిస్టర్ ఉండాలో ఉండకూడదు ఎప్పుడు, ఇది ఫిక్స్, ఇది చేంజ్ చేయడానికి లేదు, ఇది ఉండాల్సిందే. ఇది ఎందుకు? ప్రొటెక్షన్ కోసం, డయోడ్కి ప్రొటెక్షన్ కోసం. ఇది మిగతా ఎన్ని మార్చుకోవచ్చు, ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇది ఉండొచ్చు ఈ నుంచి ఉండొచ్చు, లేదంటే ఇది ఉండొచ్చు ఇది ఉండకపోవచ్చు, ఏమైనా మనం చేసుకోవచ్చు. బట్ మ్యాండేటరీ ఈ రెసిస్టర్ ఉండాలి. పవర్ సప్లై నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ రెసిస్టర్ ఉండాల్సిందే. అండ్ ఈ రెసిస్టర్ కూడా ఇట్లా ప్రొటెక్షన్ కోసం ఇలా ఉండాల్సిందే. కింద గ్రౌండ్ కి ఉండాల్సిన అవసరం, ఇది ఉండాల్సిన అవసరం, ఇది ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది ఒకటి పెట్టుకొని ఇది లేకపోతే ఏమైతే చూసుకోండి, ఇది ఒకటి పెట్టుకొని ఇది లేకపోతే ఏమైతే చూసుకోండి. అవన్నీ ఆన్లైన్ మీరు యూట్యూబ్ లో కావాలి చెక్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నేను ఫైనల్ గా సర్క్యూట్ ఇలా ఉంటే ఏమైతే చెప్తున్నాను అంతే. ఇది క్లియర్, అర్థమైందమ్మా? సో ఫైన్. సో మనం ఈ సర్క్యూట్ ఇది గీయగలరా? ఇదాని కష్టమైనా? సో ఇప్పుడు VCC అనే వోల్టేజ్
సో ఇట్లా అంటే ఈ పక్క వచ్చి ఈ పక్క వోల్టేజ్ ఇట్లా పోతుంది, ఈ పక్క వోల్టేజ్ ఇట్లా వస్తుంది, ఇక్కడ వోల్టేజ్ ఇలా వస్తుంది, ఇక్కడ వోల్టేజ్. సో దిస్ ఈజ్ ఇన్పుట్ సైడ్, దిస్ ఈజ్ అవుట్పుట్ సైడ్. సో ఇన్పుట్ సైడ్ మనం ఏం కనుక్కోవాలి యూజువల్ గా, ఇంతమంది మీకు ఫిక్స్డ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పా, ఫస్ట్ ఏం కట్టాలి, ఐ బేస్ కరెంట్ కట్టాలి కదా. నెక్స్ట్ కరెంట్ ఏం కట్టాలి, ఐసి కట్టాలి. ఈ రెండింటిని కలపాలి, ఐసి ఐబి కట్టాలి. మళ్ళా డిఐసి బై డిఐబి చేస్తే ఎస్ వస్తుంది, ఎస్ వస్తే మనకు అర్థమైపోతుంది అది స్టేబుల్ కాదా చేస్తుంది. దట్ ఇస్ ద రూల్. సో ఫస్ట్ ఇప్పుడు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ కడతా, క్యాలిక్యులేషన్ మ్యాథ్స్ ఉంటుంది ఒక జాగ్రత్త. సో ఇన్పుట్ సైడ్ చూడండి. సో బీసీసీ అనే వోల్టేజ్ ఈ రెండింటి కింద వస్తుంది, ఓకేనా. సో నాకు యాక్చువల్ గా ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో తెలిస్తే చాలు, ఎందుకంటే ఈ వోల్టేజ్ నేను ఇన్పుట్ గా ఇక్కడ ఇస్తున్నా. సో ఇక్కడ ఈ రేషియో దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటే చాలా ఈ వోల్టేజ్ దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీసీసీ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేషియన్స్ ఎలా డివైడ్ అయిపోయి వోల్టేజ్ దగ్గర, ఇది RB1, ఇది RB2, ఇది VCC అనుకో. సో RB2 దగ్గర ఎంత వోల్టేజ్ ఉందంటే VRB2 is equal to VCC into RB2 divided by RB1 plus RB2, ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు VRB1 రెసిస్టెన్స్ ఎంత ఉందంటే టోటల్ వోల్టేజ్ ఇంటూ ఈ రెసిస్టెన్స్ ఎంత ఉందో RB1 divided by RB1 plus RB2, ఓకేనా. నెక్స్ట్ అది లేదనుకున్నాం. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఇక్కడ అంటే ఈ ఇన్పుట్ సైడ్ మొత్తం రెసిస్టెన్స్ ఎంత ఉంది. సో వోల్టేజ్ అట్ RB2 is VCC into RB2 divided by RB1 plus RB2. ఇది క్లియర్. వోల్టేజ్ అట్ RB2 ఇది క్లియర్, నో ప్రాబ్లం. నెక్స్ట్ టోటల్ ఇన్పుట్ రెసిస్టెన్స్ is equal to RB1 parallel RB2. So this is equal to RB1 into RB2 divided by plus RB2. సో దీన్ని RB అని పేరు పెట్టుకుంటా టోటల్ వోల్టేజ్. నౌ ఐ రికాల్ దిస్ థెవెనిన్స్ థియరం. వాట్ ఈస్ థెవెనిన్స్ థియరం? థెవెనిన్స్ థియరం చెప్పండి నెట్వర్క్ సిస్టంలో. ఎనీ నెట్వర్క్, లీనియర్ నెట్వర్క్, ఒకటి చెప్పండి. Linear and bilateral two-terminal network is the లేదు చెప్పండమ్మా, నాకు కూడా మంచి ఇంప్రెషన్ వస్తుంది ఎవరైనా చెప్తుంది. థెవెనిన్స్ థియరం చెప్పమన్నా. మీకు నెట్వర్క్స్ ఇలా ఉంటే ఫెయిల్ అయిపోతారా? మీరేం సరిగ్గా నేర్చుకోవట్లేదు నెట్వర్క్స్. సో ఎనీ డైలేటర్ నెట్వర్క్, సో ఈ పాయింట్ అంటే నువ్వు ఇక్కడ నిలబడుకొని చూస్తే, ఇక్కడ నిలబడుకుంటే అంటే ఇక్కడ వోల్టేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ నిలబడుకొని చూస్తే టోటల్ వోల్టేజ్ ఎంత కనబస్తుంది నీకు ఎంత రెసిస్టెన్స్ నీకు కనబస్తుందో దాంతో రిప్లేస్ చేయమంటాడు. సో ఇన్ ఏ bilateral linear bilateral network at any point it can be replaced with voltage, అక్కడ ఎంత వోల్టేజ్ అంటే సిరీస్ RThevenin రెసిస్టెన్స్ రిప్లేస్ చేయమంటాడు. ఓకే, అంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ పెట్టి ఇక్కడ నుంచి ఎంత టోటల్ రెసిస్టెన్స్ ఉందో దాంతో సిరీస్ లో పెట్టేస్తే ఈ హోల్ సర్క్యూట్ విల్ బి రిప్లేస్డ్. ఓకే, అంటే మీకు సింపుల్ గా చెప్తాను ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న సర్క్యూట్, ఇది RB1 RB2 ఇక్కడ VCC కావాలి. నాకు ఇప్పుడు ఇక్కడే ఇది ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలనుకుంటున్నాం. ఇక్కడ నుంచి పైన చూడాలనుకుంటే దిస్ ఈజ్ రిప్లేస్డ్ విత్ ఒక VThevenin వోల్టేజ్ సోర్స్, ఒక RThevenin.
ఇది రీప్లేస్ అవుతుంది. అర్థమైందా లేదా? అది తెలియజేస్తాను, నేనేం చేయలేదు. అంటే నాకు ఉద్దేశం ఏంటంటే, నేను ఇన్పుట్ కరెంట్ ఇక్కడ నాకు కాదు, నా ఎలక్ట్రానిక్స్ లో నాకేం కావాలి, ఇక్కడ ఐబీ కరెంట్ కనుక్కోవాలంటే నాకు ఈ ఆడే వోల్టేజ్ వస్తాను. ఆ వోల్టేజ్ ఇట్లయితే డివైడ్ అవుతుంది. నాకు ఇదంతా తలనొప్పొద్దు. ఏ వోల్టేజ్ ఉంటే ఆ వోల్టేజ్ ఎంత కరెంట్ వస్తుందో కావాలి. సో దానికి నేను సర్క్యూట్ ని థెవెనిన్ థియరం అప్లై చేసుకొని ఒక వోల్టేజ్ సోర్స్ ఒక రెసిస్టెన్స్ పెట్టినట్టు చేసుకుంటున్నా. ఆ వోల్టేజ్ ఎంత ఉంటుందంటే ఇది, ఆ వోల్టేజ్ ఇది, ఆ రెసిస్టెన్స్ ఎంత ఆర్. ఓకేనా? సెషన్ రావట్లేదు. సో దిస్ ఈజ్ మీకు వచ్చినా రాదు, నేనేం చేయలేనులే కానీ. సో దిస్ సర్క్యూట్ అంటే ఒక సబ్జెక్ట్ చెప్పగలను కానీ అన్ని సబ్జెక్ట్ చెప్పలేను కదా. ఇది VCC అయితే దిస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఈ సర్క్యూట్ ని ఇక్కడ దిస్ ఈజ్ VThevenin, దిస్ ఈజ్ RThevenin. ఈ సర్క్యూట్ ని రిప్లేస్ చేస్తున్నా. RB1 ఈ సర్క్యూట్ ని ఇలా రాసుకుంటున్నా నాకు ఈజీగా ఉండడం కోసం, అంత ఇంకేం లేదు. సో ఇప్పుడు ఈ VThevenin ఎంత అంటే RB2 దగ్గర ఉన్న వోల్టేజ్ ఎంత ఉంది, ఇది VCC ఇంటూ RB2 డివైడ్ బై RB1 ప్లస్ RB2. RThevenin ఎంత అంటే RB అంటే RB1 ప్యారలల్ RB2. ఇద్దరు ఓకే, ఇద్దరు రాసుకోండి ఫస్ట్. అప్లయింగ్ థెవెనిన్స్ థియరం అట్ ద ఇన్పుట్ సైడ్. సో సర్క్యూట్ ఈజ్ చూడండి, నేను ఇలా గీస్తా. ఎప్పుడు ట్రాన్సిస్టర్ ముందు గీసుకుంటా, మళ్ళీ ఇక్కడ గీసుకుంటా. ఇది RT. ఈ పెట్టడం మర్చిపోకూడదు. నేను VCC ఇక్కడ ఇచ్చుకుంటా, గ్రౌండ్ ఇక్కడ ఇచ్చుకుంటా. ఈ మూడు లేకపోతే వేస్ట్ సర్క్యూట్. ఇది ఎన్పిఎన్ఆర్ ట్రాన్సిస్టర్ చెప్పడానికి, అంటే ఎమిటర్ ఇక్కడ ఉందని చెప్పడానికి ఈ యారో డైరెక్షన్ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ థెవెనిన్స్ RThevenin, ఇక్కడ VThevenin. సో ఇప్పుడు ఇన్పుట్ కి వోల్టేజ్ వేస్తున్నారు. ఇన్పుట్ సర్క్యూట్ మొత్తానికి పవర్ సప్లై నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తాను. ఇది ఎవరెవరు తీసుకుంటున్నారు? RThevenin తీసుకుంటాను, ఇక్కడ మీరు తీసుకుంటున్నాడు. ఇక్కడ వోల్టేజ్ కట్టాలంటే మనకి కరెంట్ కావాలి కదా. సో ఇన్పుట్ సైడ్ అటు ఇన్పుట్. సో VThevenin కరెంట్ ఎవరెవరు తీసుకున్నారు? IB RThevenin. అంటే వోల్టేజ్ ని కట్టాలంటే కరెంట్ ఏంటి, వోల్టేజ్ రావాలి కదా. సో ఇది వోల్టేజ్ వాడు ఇచ్చాడు, ఇది ఫస్ట్ వీడు విన్నాడు, మళ్ళీ వీడు తీసుకున్నాడు, మళ్ళీ వీడు విన్నాడు, మళ్ళా IR. ఇది ఓకే. సో I ఈజ్ ఈక్వల్ టు మామూలుగా మనకి తెలుసు I బేస్ ప్లస్ I కలెక్టర్. సో ఇక్కడ I బేస్ దీన్ని మనం బీటా ఇంటూ IBగా రాసుకుంటే, సో బీటా కామన్ ఐబీని కామన్ చేస్తే 1 ప్లస్ బీటాగా కూడా రాసుకోవచ్చు. ఐని ఇలా ఉన్నారు, ఇలా కూడా రాసుకోవచ్చు. ఎమిటి కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కలెక్టర్ ప్లస్ బేస్. కరెక్ట్? ఓకేనా? కలెక్టర్ కరెంట్ అంటే మీకు తెలుసు కదా, బేస్ ఇంటూ ఐబీ. సో ఇక్కడ ఐబీని కామన్ చేస్తే 1 ప్లస్ బీటా వస్తున్నారా? అన్ని క్యాపిటల్ లో ఉండాలి మరి. సో ఇక్కడ రాసుకుంటా. సో ఇప్పుడు VThevenin ఈజ్ ఈక్వల్ టు IB RThevenin ప్లస్ ఇక్కడ 1 ప్లస్ బీటా ఇంటూ IB R. ఏం కట్టారు ఇన్పుట్ సైడ్? నేను ఇంతకు కట్టారు ఫిక్స్డ్ డాష్. ఏం కట్టారు ఇన్పుట్ సైడ్? ఏం కట్టాలి నేను? IB బేస్ కరెంట్ కట్టాలి. ఇది కట్టాలి నేను, అంతే చాలు. దానికోసం ఈ తిప్పలంతా. IB ఎక్కడుంది? IB ఎక్కడుంది? IB. సో IBని కామన్ తీసుకుంటా ఫస్ట్. IB కట్టాలి కాబట్టి ఇక్కడ ఏమైతుంది? ఇక్కడ 1 ప్లస్ బీటా ఇంటూ R. ఓకేనా? ఇదొకటి, ఇంకేం మిగిలే? ఓకేనా? IB కట్టండి. ఇప్పుడు IB ఈజ్ ఈక్వల్ టు VThevenin మైనస్ VVE డివైడ్ బై RThevenin ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ RE. ఓకేనా?
Correct.